హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో హెయిర్కి కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తున్నాను. మీలో ఎవరైనా కెరాటిన్ ట్రీట్మెంట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలన్నా, ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా, ఇంకా మీరే మీ హెయిర్కి కెరాటిన్ చేయించుకోవాలన్నా కూడా ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ బిఫోర్ హెయిర్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డ్రైగా, కొంచెం రఫ్గా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. హెయిర్ లెందీగా ఉన్నప్పటికీ అన్హెల్దీ లుక్ అయితే ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం కెరాటిన్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటుందో కూడా చూద్దాము. కెరాటిన్తో ఏంటి మనకు బెనిఫిట్ అంటే, ఎవరికైతే రఫ్గా ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, అన్హెల్దీ లుక్ ఉంటుంది, ఫ్రిజ్జినెస్ ఎక్కువగా ఉంటుంది, స్మూత్నెస్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కెరాటిన్ క్రీమ్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ చాయిస్ని బట్టి చూస్ చేసుకుంటుంటారు. బట్ ఈరోజు నేను యూజ్ చేసేది ఫ్లోర్ యాక్టివ్ అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. రిజల్ట్ కూడా మనకు చాలా బాగా వస్తుంది. ఇందులో మనకు టైప్స్ కూడా ఉంటాయి. W1, W2, బ్లూ టాక్స్ ఈ విధంగా ఉంటాయి. మనం ఒక్కొక్క హెయిర్ని బట్టి ఆ క్రీమ్స్ అనేది యూజ్ చేస్తుంటాము. ఇప్పుడు ఫస్ట్ దీనికోసం మనం ముందుగా హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. ఈ కెరాటిన్ చేసే ముందుగా హెయిర్కి ఎలాంటి ఆయిల్, డర్ట్ ఇదేది కూడా ఉండకుండా చూసుకోవాలి. హెన్నా కోటెడ్ హెయిర్ అయితే మాత్రము మినిమం 6 వాషెస్ తర్వాతనే మనము ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే క్లయింట్ హెన్నా పెట్టుకున్న తర్వాత ఒక 4 to 6 వాషెస్ మినిమం అయ్యి ఉండాలి. ఆ తర్వాతనే మనము వాళ్ళకి ట్రీట్మెంట్కి రమ్మని చెప్పాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే షాంపూ W1 సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఏ హెయిర్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. ఫస్ట్ షాంపూయింగ్ అనేది 1 టైం చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ టవల్ డ్రై చేసుకోవాలి. ఈ విధంగా టవల్ డ్రై అనేది కూడా రఫ్గా కాకుండా ఇలా ఈ విధంగా కేర్ఫుల్గా, స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనం పర్సనల్గా అయినా, ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా కూడా, ఎవరికి వాళ్ళైనా కూడా కేర్ఫుల్గా టవల్ డ్రై అనేది చేసుకోవాలి. లేదంటే హెయిర్ రఫ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా హెయిర్ బ్లాస్టింగ్ అనేది చేసుకోవాలి. హెయిర్ డ్రైయర్తో ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు కూడా డ్రై చేసుకోవాలి. హెయిర్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కెరాటిన్ క్రీమ్ అనేది తీసుకుంటున్నాము. బ్లూ టాక్స్ ఇది. సో మనకు కొంచెం బ్లూ పిగ్మెంటెడే ఉంటుంది ఇది. బట్ ఇదంతా కూడా న్యాచురల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. మన హెయిర్ని డ్యామేజ్ చేసే సల్ఫేట్ కానీ, అమ్మోనియా కానీ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏది కూడా దీంట్లో ఉండదు. పారాబెన్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో మనము ఎలాంటి డౌట్ లేకుండా ఇవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్కి సెక్షనింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్ చేసుకున్నాక బ్యాక్ 2 సెక్షన్స్ చేసి మళ్ళీ ఒక్కొక్క సెక్షన్లోంచి ఈ విధంగా చాలా థిన్ లేయర్ తీసుకొని ప్రాసెస్ అనేది మనము కింద హెయిర్ నుంచి, బాటమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము బ్రష్, గ్లౌజెస్, యాప్రన్ ఇవన్నీ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. కోమ్ చేసుకుంటూ క్రీమ్ అప్లికేషన్ అనేది బ్రష్తో చేసుకుంటూ దాన్ని ఆ క్రీమ్ అనేది లోపలికి అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా హెయిర్ని ఈ విధంగా పుల్లింగ్ చేసుకుంటూ ప్రాపర్గా కోమ్ చేసుకుంటూ ఒక్కొక్క సెక్షన్కి బాగా క్రీమ్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఎమల్సిఫికేషన్ అనేది బాగా జరగాలి. అంటే మనం ఈ ప్రాసెస్లో అప్లై చేస్తేనే మనకు నెక్స్ట్ రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది. సో ఇది ప్రాసెస్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. మినిమం 4 to 5 hours. ఇంత లెందీ హెయిర్కి అయితే, షార్ట్ హెయిర్కి అయితే ఒక 1 hour అలా తక్కువ పడుతుంది. ఈ క్రీమ్ అనేది మనము సరిపడేంత క్వాంటిటీలో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ పెట్టిన క్రీము హెయిర్కి బాగా పట్టిందా లేదా అది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్ది కొద్దిగా క్రీమ్ తీసుకుంటూ హెయిర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ బ్రష్తో, నెక్స్ట్ ఫింగర్స్తో దాన్ని బాగా పుల్ చేసుకోవాలి. అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. మధ్య మధ్యలో కోంబింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా
ఒక్కొక్క సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా 4 సెక్షన్స్ అయితే అప్లై చేసుకోవాలి. దీని అంతటికి కూడా మ్యాక్సిమం 15 మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి కెరాటిన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాలోయింగ్ షాంపూస్ ఏదైతే మనం ఇప్పుడు బ్రాండ్ యూజ్ చేస్తున్నామో అదే బ్రాండ్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెయిర్ మాస్క్ కూడా యూజ్ చేస్తే రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. మనము తర్వాత మెయింటైన్ చేస్తేనే ఈ కెరాటిన్ రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 4 to 6 మంత్స్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇయర్లీ ట్వైస్ అలా చేపిస్తే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సెక్షనింగ్ చేసుకుంటూ ప్రతి సెక్షన్ కూడా కవర్ చేయాలి. 4 సెక్షన్స్, ఫస్ట్ 2 సెక్షన్స్ బ్యాక్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసి పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది ర్యాప్ చేసి మనము హెన్నా క్యాప్ లాంటిది వేసుకోవచ్చు. దాంతో మనకి లోపల మంచి స్టీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా చేసి హెయిర్ని 45 మినిట్స్ వరకు కూడా అలానే లీవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 45 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ వాష్ అంటే ఇక్కడ ఫుల్గా చేసుకోవద్దు, 70% క్రీమ్ మాత్రమే తీసేయాలి, 30% క్రీమ్ హెయిర్లో అలానే ఉంచేసేయాలి. దానికోసం అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ విధంగా హెయిర్ అంతా కూడా వెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోర్హెడ్ ప్లేస్లో పోసామంటే అవన్నీ కిందికి వచ్చేస్తాయి. ఫింగర్స్తో బ్యాక్ పుల్ చేసుకుంటూ ఆ క్రీమ్ అంతా కూడా వెనక్కి పుల్ చేస్తూ లాస్ట్కి హెయిర్ అంతా కూడా గట్టిగా పిండేసేయాలి. అప్పుడు క్రీమ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఒక 30% క్రీమ్ మాత్రం మనకి అలానే మిగిలిపోతుంది. నెక్స్ట్ ఆ క్రీమ్ని అలానే ఉంచేసి టవల్ డ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హెయిర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు హెయిర్ డ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ బ్లాస్టింగ్ అనేది చేసుకోవాలి. డ్రైయర్ని ఈ విధంగా పెట్టి కంప్లీట్గా హెయిర్ బ్లాస్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రైట్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా కెరాటిన్లో మనకి క్రీమ్ అనేది వాష్ చేయడం ఉండదు. క్రీమ్ అప్లికేషన్ చేసిన తర్వాత 45 మినిట్స్ ఉంచుతాం కదా, ఆ తర్వాత ఆ క్రీమ్ మీదనే మనం డైరెక్ట్గా బ్లో డ్రై చేసేసుకొని స్ట్రైట్నింగ్ అనేది చేస్తాము. బట్ ఇక్కడ ఏంటి అంటే
ఆ క్రీమ్ ఉంటే మనకి స్ట్రైట్నింగ్, బ్లో డ్రై ఇదంతా కూడా ఈజీ మూమెంట్ అనేది ఉండదు. దానికోసమని క్రీమ్ కొంచెం తీసేసి చేస్తే మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది, రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్లాట్ కామ్తో బ్లో డ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్లో డ్రై అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ స్ట్రైట్నర్ తీసుకొని దాంతో మనం స్ట్రైట్నింగ్ అనేది హెయిర్ అంతా కూడా కంప్లీట్గా చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో నార్మల్ స్ట్రైట్నర్ యూజ్ చేయకూడదు, ప్రొఫెషనల్గా ఉండాలి. మంచి బ్రాండెడ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఐకానిక్, హ్యావెల్స్, లీజీ, ఇప్పుడు యూజ్ చేసేది లీజీ కంపెనీ. ఈ ప్రొఫెషనల్ స్ట్రైట్నర్ కావాలనుకునే వాళ్ళకి లీజీ కంపెనీది నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. ఈ విధంగా బ్లో డ్రై కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ అంతా కూడా 4 సెక్షన్స్ చేసేసుకొని ఇయర్ టు ఇయర్, నెక్స్ట్ బ్యాక్ 2 సెక్షన్స్, కంప్లీట్గా 4 సెక్షన్స్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా థిన్ ట్రాన్స్పరెంట్ లేయర్స్ తీసుకోవాలి స్ట్రైటనింగ్ కోసం. ఈ విధంగా చూపించిన విధంగా ఈ మెథడ్లో చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఎక్కువ సెక్షన్స్ థిక్గా తీసుకొని చేయకూడదు. ఎప్పుడైనా కూడా ఈ విధంగా థిన్ సెక్షన్స్ తీసుకొని చేసుకోవాలి. దీనికోసం టైం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఎప్పుడైనా కూడా కెరాటిన్, పర్మనెంట్ స్ట్రైటింగ్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి సింగిల్ పర్సన్ కాకుండా ఇద్దరు చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. బట్ ఇద్దరు కూడా ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. ఎందుకంటే 2 సైడ్స్ కూడా మనకు సేమ్ రిజల్ట్ రావాలి. ఆ విధంగా చేస్తేనే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ని స్ట్రైట్నర్తో ఈ విధంగా మినిమం 8 to 10 టైమ్స్ అయినా పుల్ చేయాలి. అలా చేస్తేనే మనకు రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. హెయిర్కి క్రీమ్ అనేది ఉంటుంది కాబట్టి స్మోక్ కూడా వస్తూ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మనం జనరల్గా హెయిర్కి టెంపరరీ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు ఇంత థిన్ సెక్షన్స్ అయితే తీసుకోం కదా. బట్ ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ సెక్షన్స్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది అంత బాగా ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం బేబీ హెయిర్ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసి చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కిన్కి తగలకుండా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. సింగిల్ బేబీ హెయిర్ కూడా ఫింగర్స్తో పట్టుకొని స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్నింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ అనేది చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా కెరాటిన్లో మనము క్రీమ్ పెట్టేసి స్ట్రైట్నింగ్ చేస్తాం కదా, నెక్స్ట్ డేకి 24 hours తర్వాత వాష్కి రమ్మని చెప్తాము. బట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంపెనీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో వచ్చింది ఇది. సో సేమ్ డే కూడా మనము వాష్ అనేది చేసుకోవచ్చు. వెంటనే స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత వెంటనే
హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు. మనం వేరే ఏ బ్రాండ్స్తో చేసినా కూడా వాష్ అనేది సేమ్ డే ఉండదు. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయినా, కెరాటిన్ అయినా, ఏ ట్రీట్మెంట్కి అయినా కూడా 24 అవర్స్ 48 అవర్స్ తర్వాతనే మనం వాష్ అనేది చేస్తాము. బట్ దీనికి మాత్రం అలా అవసరం లేదు. సేమ్ డే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు హెయిర్ వాష్ అనేది ప్లెయిన్ వాటర్తో చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇంతకుముందు రిమైనింగ్ 30% క్రీమ్ ఏదైతే హెయిర్లో ఉందో ఆ క్రీమ్ అంతా కూడా తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ టవల్ డ్రై చేసుకొని హెయిర్ అంతా కూడా కంప్లీట్గా బ్లో డ్రై చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఇక్కడ బిఫోర్ ఏంటంటే మనకి మాయిశ్చర్ అనేది ఎక్కడ కనిపించలేదు హెయిర్లో. ఇప్పుడు చూడండి, హెయిర్ అనేది చాలా హెల్దీ లుక్తో షైనీగా గ్లాసీ లుక్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీకు ఈ ట్రీట్మెంట్ అనేది నచ్చితే మీరు కూడా వెంటనే వెళ్ళి కెరాటిన్ ట్రీట్మెంట్ అయితే చేయించేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.